వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం డిస్కస్ చేయబోయే అంశం శ్రీలంకలో అధ్యక్ష మార్పు జరిగింది. అంటే ఆ దేశానికి కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యారు. అయితే శ్రీలంకకి కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే నేపథ్యంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయినాయి. అంటే రైట్ వింగ్ పాలిటిక్స్ నడిచే దేశంలో ఇప్పుడు సోషలిస్ట్ పార్టీ, అంటే ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈరోజు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. అయితే శ్రీలంకలో ఈ పరిస్థితి ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు, సామాజిక సమీకరణలు మారటానికి గల కారణాలు ఏంటో ఒకసారి విశ్లేషిద్దాం. ఇదే ఈరోజు హిందూ పేపర్లో కూడా ఎడిటోరియల్గా వచ్చింది. దీన్ని మనం ఇంకొంచెం ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. అయితే మనం శ్రీలంక ఓవర్వ్యూని ఒకసారి చూస్తే, శ్రీలంక చాలా చిన్న దేశం, భారతదేశపు కన్నీటి బొట్టు అని కూడా అంటారు. కాబట్టి ఈ శ్రీలంక సామాజిక ఆర్థిక పరిస్థితులు రెండుగా విడిపోయినాయి. ఎలా విడిపోయినాయి అంటే రూలింగ్ క్లాస్ అండ్ వర్కింగ్ క్లాస్గా విడిపోయింది. కొలంబోలో ఉండే వ్యాపారస్తులందరూ ఒకవైపు, అదేవిధంగా కొలంబో దిగువ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా వర్కింగ్ క్లాస్ అంతా ఒకవైపుగా ఉంది. వీరిద్దరి మధ్య కూడా తీవ్ర అంతర్యుద్ధం ఉంది. రూలింగ్ అండ్ వర్కింగ్ క్లాస్ మధ్య తీవ్రమైన అంతర్యుద్ధం ఉంది. అంటే ఏంటి? ఒక ఎలైట్ గ్రూప్, అంటే రాజు కుటుంబాలు, వ్యాపారస్తులు, ఆ నేపథ్యంలో ఉన్నవారు, అదేవిధంగా సామాన్య ప్రజానీకం, కష్టపడి పనిచేసేవారు మరొక సైడ్ ఉన్నారు. వీరిద్దరి మధ్య అంతర్యుద్ధం ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది. అయితే తమిళ గ్రూపులు, మన భారతదేశం నుంచి శ్రీలంకకి వెళ్ళిన తమిళ గ్రూపులు వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఎల్టీడీ గ్రూప్స్ అని మనకు తెలుసు. సో ఆ దేశంలో మైనారిటీలు, తమిళ్స్ వాళ్ళ ఉనికి అస్తిత్వం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. సింహళీయులు, బుద్ధిస్టులు ఒక్కో పక్కన ఉన్నారు. దీంట్లో సింహళీయులులో కొంతమంది ఎలైట్ గ్రూప్స్తో, అంటే కొలంబోలో వ్యాపారవేత్తలతో రనిల్ విక్రమ్సింఘే నాయకత్వంలో వాళ్ళు కొంత ఉన్నారు. సో అంటే మేజర్గా చెప్పాలంటే రూలింగ్ అండ్ వర్కింగ్ క్లాస్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఎప్పటి నుంచో అనాదిగా శ్రీలంకలో గొడవలు ఉన్నాయి. దీనికి తోడు తమిళ అస్తిత్వవాదం, మైనారిటీల ముస్లింల వాదం కూడా శ్రీలంకలో వినపడుతుంది. ఇకపోతే ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయినటువంటి అరుణ దిశనాయకే, ఈయన కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. సో ఎందుకు ఈ కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి శ్రీలంకకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ అరుణ్ కుమార్ దిశనాయకే మనం నేపథ్యాన్ని చూసుకుంటే, ఆయన నేషనల్ పీపుల్ పవర్ ఈ ఉద్యమాన్ని ఆయన నడిపిన వ్యక్తి. సో అంటే ఈ ఉద్యమం యొక్క ప్రధాన నేపథ్యం ఏంటి అని అంటే, 2019 ఆ టైంలో కరోనాలో దేశం చాలా ఇబ్బందులకు వెళ్ళింది. అంటే మనందరూ ప్రపంచం అంతా ఇబ్బందులకు వెళ్ళింది. శ్రీలంక ఇంకొంచెం ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైంది. ఆ తర్వాత 2022లో అక్కడ భారీ ప్రదర్శన జరిగింది. పీపుల్ లిబరేషన్ మార్చ్ జరిగింది. అంటే దేశంలో కరప్షన్ ఎక్కువైపోయింది, అవినీతి ఎక్కువైపోయింది, అదేవిధంగా ఆహార పదార్థాల రేట్లు పెరిగిపోయినాయి. ఎలైట్ గ్రూప్స్ ఏవైతే సామాన్య మానవులకి, రాజు కుటుంబీకులు కానీ ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి 2022లో చాలా పెద్ద ఎత్తున మార్చ్ జరిగింది. దీన్ని అరగళయ మార్చ్ అని కూడా అంటారు. సో ఈ ప్రొటెస్ట్కి నాయకత్వం ఎవరు వహించారంటే, ఇప్పుడు ప్రెసిడెంట్కి ఎలక్ట్ అయిన అరుణ దిశనాయకే నాయకత్వం వహించారు. సో ఈయన జనతా విముక్తి పెరుమున జేవీపీ అనే ఒక బ్రాంచ్ రూట్స్ నుంచి ఎలక్ట్ అయిన వ్యక్తి. అంటే ఈ జేవీపీ ఎందుకు పనిచేస్తుంది అంటే, ప్రధానంగా వీళ్ళు ఆర్ముడ్, అంటే గెరిల్లా వార్ఫేర్ ద్వారా, అంటే యుద్ధం ద్వారా సోషలిజాన్ని మేము నిర్మిస్తాము అని చెప్పి వాళ్ళు నమ్మిన పార్టీ అనమాట. అంటే ఏదైనా సరే ఆయుధం ద్వారా సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని మేము సాధిస్తామని మొదట్లో ఈ జేవీపీ పార్టీ ఏదైతే ఉందో అది నమ్మి దానికోసం ప్రయత్నం చేశారు. అదేవిధంగా 1960s అంటే 1960లో ఈ జేవీపీ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇన్సరక్షన్స్, అంటే పెద్ద ఎత్తున తిరుగుబాట్లు కూడా చేశారు వీళ్ళు ఈ పార్టీ నేపథ్యంలో, జేవీపీ నేపథ్యంలో. 1971, అదేవిధంగా 1987, 89లో తిరుగుబాటు చేశారు. అంటే ప్రజాస్వామ్యం ద్వారా కాకుండా ఆయుధం, ఇప్పుడు నక్సల్స్ ఉన్నారు కదా, ఈ టైప్ ఆయుధం ద్వారా మనం రాజ్యాధికారాన్ని చేజెక్కించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు 71, 1987, 89లో ఇన్సరక్షన్స్ చేశారు. కానీ అదేమీ ఫెయిల్ అయిపోయింది, చాలామంది చనిపోయారు. దీంతో వాళ్ళు ఏంటంటే, కాదు ఈ కరెక్ట్ పద్ధతి కాదు, హింసాయుత మార్గాన్ని వదిలి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి, ఇప్పుడు సిపిఎం, సిపిఐ ఎలా ఉన్నాయో అలాగే వాళ్ళు కూడా
ఆ జేవీపీ పార్టీని డెమోక్రటిక్ లైన్స్లో తీసుకెళ్లి ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. సో దీంట్లో 2019లో ఈ బేస్ అనేది అంటే వైడర్ ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. 2019లో వీళ్ళకి మంచి ప్రజల్లో ఆదరణ వచ్చింది. ఎందుకంటే 2019లో కోవిడ్-19 జరిగినప్పుడు అక్కడ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైంది. వీళ్ళ ప్రొటెస్ట్ని అన్ని తీసుకున్నారు. ఆ తర్వాత 2022లో కూడా వీళ్ళు పెద్ద ఎత్తున జేవీపీ పార్టీ సంబంధించిన నాయకులు అరుణ దిశనాయకే నాయకత్వంలో ఈ అరగళయ మూమెంట్ని వాళ్ళు ఎత్తుకొని ప్రజలందరినీ సంఘటితం చేసే ప్రయత్నం చేశారు. సో ఈ రూట్స్ నుంచి వచ్చిన ఎన్పీపీ, నేషనల్స్ పీపుల్స్ పవర్, అంటే ఇప్పుడున్న ఎలక్ట్ అయిన అరుణ దిశనాయకే ఎన్పీపీ పార్టీకి చెందిన ఆయన. ఈ ఎన్పీపీ పార్టీ రూట్స్ ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు జేవీపీ పార్టీకి సంబంధించి అంటే నక్సల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన జేవీపీనే ఇప్పుడు ఎన్పీపీగా అవతరించి వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. అంటే డెమోక్రటిక్ లైన్స్లో ఉన్నప్పుడు ఎన్పీపీగా ఉన్నారు. సో అంటే ఏంటి, ఎవరైనా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తే. మొదట్లో వీళ్ళు నక్సలైట్లుగా ఉండేవాళ్ళు, తర్వాత కమ్యూనిస్టులు డెమోక్రటిక్ ప్రజాస్వామ్య వ్యవస్థలో పాల్గొనే ఒక పద్ధతిలో వీళ్ళు వచ్చిన వారు అనమాట. సో అంటే ఇప్పుడు అరుణ్ దిశనాయక ఎన్పీపీ పార్టీ మూలాలు జేవీపీలో ఉన్నాయి కాబట్టి రాడికల్ నుంచి నక్సల్స్ ప్రభావితం రాడికల్స్ నుంచి ఈ రోజున ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఆయన 2019 కోవిడ్ మూవ్మెంట్ని బాగా ప్రొటెస్ట్ చేశాడు. అంటే 2022లో అవినీతి మీద పెద్ద ఎత్తున ర్యాలీలు జరిగినప్పుడు దానికి ఆయన సంఘీభావ నాయకత్వం వహించాడు. ప్రజల్లో అన్నీ గమనించారు. సో ఇక్కడ ఈ ఎలక్షన్ 2024లో జరిగిన ఎలక్షన్స్లో ఆయన ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఎన్నుకోవడం జరిగింది. అంటే అక్కడ బైకామరల్ మనకి అంటే ఆ ప్రెసిడెంట్ని ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకుంటారు. ప్రెసిడెంట్ని ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకున్న తర్వాత ఆయన క్యాబినెట్ని ప్రైమ్ మినిస్టర్ని నియమిస్తాడు. డిఫెన్స్ కొన్ని మెయిన్ రంగాలన్నీ ప్రెసిడెంట్ చేతుల్లోనే ఉంటాయి. ప్రధానమంత్రిని కూడా నియమించే అధికారం ప్రెసిడెంట్కి ఉంది. కానీ అక్కడ ఏంటంటే 225 ఎంపీ స్థానాలు అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేస్తాయి. కానీ డైరెక్ట్గా ప్రెసిడెంట్గా పోటీ చేసేటప్పుడు ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి అక్కడ ప్రెసిడెంట్గా ఎవరైనా ఎలక్ట్ అవ్వచ్చు. కానీ ఎంపీలు మనకి పార్లమెంట్లో ఎక్కువ శాతం ఉన్నటువంటి ఎంపీలు మాత్రమే ఆ చట్టాలను చేయటంలో, బడ్జెట్ దిశానిర్దేశం చేయటంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. అంతే కదా, ప్రెసిడెంట్గా ఎవరైనా పోటీ చేయొచ్చు, ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వచ్చు కాక. కానీ 225 ఎంపీ స్థానాల్లో ఏ రూలింగ్ పార్టీకి ఎక్కువ అధికారం వస్తే వాళ్ళు బడ్జెట్ని చేయటంలో లేకపోతే ప్రజా సంబంధమైన నిర్ణయాలు తీసుకోవడం అధికారాన్ని కలిగి ఉంటారు. ఎందుకు, ఎవరికైనా ఎంపీలు ఎక్కువ ఉంటే వాళ్ళు చేసుకుంటారు. సో మన భారతదేశంలో లాగా కాదు. ఇక్కడ డైరెక్ట్గా మనం ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాదు. మనం ఏంటంటే ఎంపీస్ని ఎన్నుకుంటాం, ఎంపీస్ అందరూ ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఆ ప్రెసిడెంట్ని సపరేట్గా ఎంపీలు ఎమ్మెల్యేలు ఇండైరెక్ట్ పద్ధతిలో ఎన్నుకుంటారు. ప్రజలు ఎన్నుకోరు ప్రెసిడెంట్ని, అక్కడ ప్రజలు ఎన్నుకుంటున్నారు. ప్రజలు ప్రెసిడెంట్ని ఎన్నుకుంటున్నారు, ఎంపీలని ఎన్నుకుంటున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే అరుణ్ దిశనాయక విషయంలో ప్రజలు డైరెక్ట్గా ఎంపీని ఎన్నుకున్నారు. కానీ ఆయన పార్టీ అయితే ఉంది ఎన్పీపీ, అంటే జేవీపీ మూలాల నుంచి వచ్చిన ఎన్పీపీ పార్టీకి నాయకత్వం వహిస్తానని చెప్పుకున్నాం కదా, దానికి మాత్రం 3 ఎంపీ సీట్లే వచ్చింది. సో దీంతో ఏమైపోయింది, 3 ఎంపీ సీట్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకున్న ఒకే ఒక పరిస్థితి ఏంటంటే ఎందుకంటే 3 ఎంపీ సీట్లతో అక్కడ చట్టాలు చేయడంలో కానీ బడ్జెట్ని కంట్రోల్ చేయడంలో కానీ ఆయనకి పూర్తి అధికారం రాలేదు. సో దీంతో ఏమైపోయిందంటే ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఎర్లీ ఎలక్షన్స్ కన్నా వెళ్లాల్సింది, లేదా ఇతర పార్టీలు ఏవైతే బలంగా వచ్చినాయో వాళ్ళతో ఈయన టైఅప్ అయ్యి చట్టాలను చేయడంలో ఆయన పాత్ర వహించాల్సింది. లేకపోతే ఇతర పార్టీలు ఆయన మాటను లెక్క చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇది ఆయనకున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఇక్కడ శ్రీలంక పొలిటికల్ స్ట్రక్చర్ని కనుక మనం ఒకసారి చూస్తే మనకు 2 పార్టీలు ప్రధానంగా యుఎన్పీ పార్టీ, ఎస్ఎల్పీపీ పార్టీ అని. ఈ యుఎన్పీ పార్టీ మొదటి నుంచి కూడా ప్రో బిజినెస్ పార్టీ. అంటే ఏంటంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ వ్యాపారస్తులకి మద్దతుగా నిలిచే పార్టీ అనమాట యుఎన్పీ పార్టీ. సో ఈ ఎస్ఎల్పీ ఫ్రీడమ్ పార్టీ ఉంది, రాజపక్స పార్టీ. ఆ రాజపక్స పార్టీ ఫ్రీడమ్ లిబరల్ మూమెంట్ని, ఎకనామిక్ మూమెంట్ని అంటే చేస్తూ ఉంటాయి. సో యుఎన్పీ పార్టీ మనం చూసుకుంటే 1946లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కన్జర్వేటివ్ పార్టీ, రైట్ సెంట్రల్ కన్జర్వేటివ్ పార్టీ. వీళ్ళు ఏంటంటే అర్బన్ మిడిల్ క్లాస్ మీద, వెస్ట్రన్ ఎడ్యుకేటెడ్ గ్రూప్స్ మీద దృష్టి పెడుతూ ఉంటారు. సో దీంట్లో మనకి రణిల్ విక్రమసింఘే ఫార్మర్ ప్రెసిడెంట్గా చేశాడు, ప్రైమ్ మినిస్టర్గా చేశాడు. ఆయన పబ్లిక్ ఫిగర్గా ఈ పార్టీకి ఉన్నారు, యుఎన్పీ పార్టీ. అంటే వీళ్ళ మెయిన్ ఇదేంటి అంటే సెంటర్ రైట్ కన్జర్వేటివ్ పార్టీ అనమాట. సో అలాగే ఇంకొక పార్టీ ఉంది, శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ, ఎస్ఎల్ఎఫ్ఈ.
ఇది 1951లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సెంటర్ లెఫ్ట్ పార్టీ, అంటే సోషలిజం వెల్ఫేర్ పాలసీస్ మీద ఇది పనిచేస్తుంది. చంద్రికా కుమారతుంగ, మహేంద్ర రాజపక్స ఈ పార్టీకి సంబంధించిన వారు. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ SLFE. తర్వాత శ్రీలంక పొదుజన పెరుమున SLPP ఈ పార్టీ కూడా ఉంది. ఈ పార్టీ బుద్ధిస్ట్ నేషనల్ పార్టీ ఇందాక చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ULP వచ్చేసరికేమో మనకి రైట్ వింగ్ పార్టీ ఉంటే UNP యునైటెడ్ నేషనల్ పార్టీ, వీళ్ళు ఏంటంటే రైట్ వింగ్ బిజినెస్ సంబంధించిన వాళ్ళు ఉంటే, శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ SLFE ఏమో వీళ్ళు వెల్ఫేర్ పాలసీల మీద దానికి ఆపోజిట్గా వీళ్ళ పార్టీని పెట్టారు 1951లో. సెంటర్ లెఫ్ట్ అంటే సోషలిజము వెల్ఫేర్, ప్రజలకు వెల్ఫేర్, వాళ్ళు బిజినెస్ ప్రోగా ఉంటే బిజినెస్కి సపోర్ట్గా ఉంటే, వీళ్ళేమో ప్రజల సంక్షేమ పథకాల మీద మేము పనిచేస్తామని చెప్పి శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ అని పెట్టారు. దీనికి చంద్రికా కుమారతుంగ, మహేంద్ర రాజపక్స వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు. తర్వాత శ్రీలంక పొదుజన పెరమున SLPP ఈయన ఫార్మర్ ప్రెసిడెంట్. ఈయన ఇదేంటంటే బుద్ధిస్ట్ సంబంధించిన నేషనల్ పార్టీ, బుద్ధిజానికి సంబంధించి ఫేవర్గా ఉండే పార్టీ. గొట్టబాయ రాజపక్స SLPPకి గొట్టబాయ రాజపక్స నాయకత్వం వహించి, అంటే బుద్ధిస్ట్ ఐడియాలజీ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ గొట్టబాయ రాజపక్స ఫార్మర్ ప్రెసిడెంట్, ఈయన్నే చాలా ఇబ్బంది పెట్టారు. అంటే అక్కడ ఇబ్బంది పడ్డాడు ఈయన తీసుకున్న నిర్ణయాలు. శ్రీలంకలో అగ్రికల్చర్ విధానంలో ఆర్గానిక్ పద్ధతిని ప్రవేశపెట్టడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు అయినాయి అనమాట. సో ఇలాగా ఈ పార్టీస్ అన్నిటినీ కాదని అక్కడ లెఫ్ట్ సెంట్రిక్గా ఉన్న ప్రెసిడెంట్ని ఎన్నుకోవడంలో ప్రజలు చాలా ముందు చూపుతో వ్యవహరించారనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్కటి బుద్ధిస్ట్గా ఉన్న పార్టీ ఒకవైపు, ఒకటేమో వ్యాపారస్తులకి ఉన్న పార్టీ ఒకటేమో ప్రజా వెల్ఫేర్ అని చెబుతుంది. కానీ ఈ మూడు కూడా ఫెయిల్ అయిపోయింది. ఇందాక పైన మూడు చెప్పుకునే కూడా ఒకళ్ళు బుద్ధిస్ట్గా, అంటే బుద్ధిస్ట్ అక్కడ ఎక్కువ మంది కాబట్టి ఆ బుద్ధిస్ట్ బేస్ మీద నడిచే పార్టీ. సో ఇలాగా ఈ మూడు పార్టీలని కాదని ఆయనకి ఇవ్వటం వెనక సామాజిక సమీకరణం ఏం లేదు. ఈయన ప్రొటెస్ట్ 2019 ప్రొటెస్ట్ని 22 ప్రొటెస్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు, ప్రజా సమస్యల మీద పోరాడారు కాబట్టి ఈయనకి అవకాశం దొరికింది. ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీలంక లాంటి పార్టీలు కనుక, శ్రీలంకలో చిన్న దేశంలో సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ప్రెసిడెంట్ యొక్క రోల్ చాలా ఉంటుంది. కాబట్టి ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన ఆయనకి 3 MP సీట్లు వచ్చినాయి కాబట్టి ఇతర పార్టీలతో సయోధ్య కుదుర్చుకుంటాడా, లేకపోతే ఆయనే ఎలక్షన్స్లోకి వెళ్ళి మళ్ళీ రీఎలక్షన్స్లోకి వెళ్తారా, మనం వేచి చూడాలి. ఏదైనప్పటికీ శ్రీలంక కోలుకోవాలని, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కోలుకోవాలని, భారతదేశంతో సత్సంబంధాలు ఉండాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.